ప్రీవియస్ వీడియోలో సింహాచలం టూర్ పెట్టాను కదండి, అక్కడి నుంచే మేము విజయనగరం శ్రీ రామనారాయణ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడి నుంచి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. రామనారాయణ టెంపుల్ అండి, సేమ్ ఇది రామబాణం లాగా కన్స్ట్రక్షన్ చేశారు. దగ్గరికి ఒక 25 acres పైనే ఉంటుంది. ఇది మన వైజాగ్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది శ్రీ రామనారాయణం. ఇది 2014 మార్చ్ 22వ తారీఖున ప్రారంభించారనుకుంటాను. మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, చాలామంది పెద్దలు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేశారంట. గూగుల్లో చూశానండి. ఇది నైటే చూడాలని చెప్పేసి అన్నారు. నిజంగా మేము మరి అద్భుతం చూసామండి. ఇది నా ఎన్సిఎస్ ట్రస్ట్ వారు, ఎన్సిఎస్ ట్రస్ట్ ఉంది కదండి, ఎన్సిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంది కదండి, వాళ్ళు కంపెనీస్ వాళ్ళు ఇది కట్టడం జరిగిందండి. ట్రస్ట్ వాళ్ళు. ఆయన పేరు నారాయణ గారు అనుకుంటా, నారాయణ గారు. ఇది దగ్గరగా మన విజయనగరం జిల్లాలో ఉందండి. విజయనగరం కోరుకొండ వెళ్ళే హైవేలో ఉంటుందండి. ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓన్లీ మన బాణం ఎలాగుంటుందో బాణం కన్స్ట్రక్షన్లో పెట్టారు. నైట్ టైం రావాలని చెప్పారు. నైట్ టైం చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉందండి. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిందనమాట. రావడం కింద నుంచి మేము తీసుకున్నాం. టికెట్ అంటే అది ట్రస్ట్ టికెట్ కాకుండా ఏదో డొనేషన్ కింద కలెక్ట్ చేస్తున్నారండి. పిల్లలకి 5 రూపీస్, నెక్స్ట్ పెద్దవాళ్ళకి 30 or 20 రూపీస్ ఎంతో ఉంది. రావడం జరిగిందండి మా పిల్లలతో పాటు. మా పిల్లల పేర్లు కూడా జయరామ్, లక్ష్మణ్. లోనికి వచ్చామండి. వచ్చేస్తే రామాయణం ఎంత బాగా వాళ్ళ మీద చెక్కారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ కూడా మన పిల్లలకు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనం కూడా అంటే ఒక తెలుసున్న వాళ్ళకి గుర్తు చేసుకోవడానికి చాలా బాగుందని చూడడానికి. ఇది ప్రతి ఫ్రేమ్లో కూడా కింద ఆ సన్నివేశం తగ్గట్టు తెలుగులోని, ఇంగ్లీష్లోని, హిందీలోని పెట్టారండి. మనం చదువుకోవచ్చు. అది రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఇది మేమైతే సింహాచలం నుంచి వచ్చినప్పుడు అనుకున్నాం అనమాట ఇక్కడ వద్దామని చెప్పేసి. ఒకవైపు ఏమో ఫ్రేమ్ పెట్టారండి, ఒకవైపు ఏమో గ్లాసు. ఇదంతా సెంట్రల్ ఏసీతో ఉంది. సేమ్ అంటే ఒక హాఫ్ సర్కిల్ అంటే సేమ్ మన బాణం ఎలా ఉంటుందో బాణం టైప్లో కన్స్ట్రక్షన్ చేశారు. సందర్శకులు అయితే చాలామంది వస్తున్నారండి ఇది చూడడానికి. మేము చూసాం. మొత్తం మా 2 ఆటోలు వచ్చారు. బాణం మధ్యలోని పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఇది ఇక్కడ నైట్ లేజర్ షో పెడుతున్నారనమాట. లేజర్ షో అంటే అది ఆడియో పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం ఏమన్నా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి పెట్టలేదు. లేజర్ షో ఉంది. చుట్టూ అంతా కింద సిట్టింగ్ ఉంది, కూర్చోవడానికి నుంచొని ఉన్నారండి అందరూ. లేజర్ షో అయితే చాలా బాగుందండి. రామాయణం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక అరగంట కంటిన్యూగా వేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే చీకటి పడిందో అప్పటి నుంచి లేజర్ షో మొదలవుతూనే ఉంది. మేము లేజర్ షో కూడా చూసాం. ప్రతిదీ కూడా ఆ లేజర్ షోకి పక్కన ఆడియో వింటే మాత్రం చాలా బాగుందండి చూడడానికి. అందరూ చూడవలసిన ప్రదేశం అండి. ఇది కంపల్సరీగా చూడాలి. ఎవరైనా సింహాచలం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది సింహాచలం నుంచి 40 కిలోమీటర్స్ ఎంత ఉండి, అంతే 40 కూడా ఉండదు నాకు తెలిసి. లేజర్ షో చూడడానికి చాలా బాగుంది. ఇది మా పిల్లలు కూడా కింద పాపం కనబడక పక్క నుంచే చూస్తున్నారు. ఇది అందరూ లేజర్ షో కూర్చొని అలా ఎవరు కదలకుండా ఫస్ట్ నుంచి లాస్ట్లో చూస్తున్నారండి. ఆఫ్ అంటే నెక్స్ట్ మళ్ళీ అటువైపుకి వెళ్తే మాత్రం ఇంకొక హాఫ్ బాణంలో ఇంకొక ముక్క ఉంటుంది కండి. అటువైపు మళ్ళీ రామాయణం, ఇంకా సగం రామాయణం అయింది కదా, మిగతాది ఇంకా వాలి ఫైటింగ్, నెక్స్ట్ ఏమో ఇలా ఆంజనేయ స్వామి వెళ్ళడం, అది అడవిలో నుంచి ఆంజనేయ స్వామి రావడం, ఇవన్నీ మొత్తం వాలి యుద్ధం జరుగుతుంది. యుద్ధం నెక్స్ట్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉందండి. ఆ శిల్పి చాలా బాగా కట్టారు ఇవన్నీ. ఆ పెయింటింగ్స్ అయితే కనుక విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడాల్సిన ప్రదేశం అనమాట. అంటే మనం కల్లార ఇటువంటిది నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ చూడలేదు. ఇదే చూడడం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అది మనకు దగ్గరలో విజయనగరంలో ఉందంటే మనం అందరూ చూడవలసిన ప్రదేశం. తప్పకుండా ఎవరైనా సింహాచలం ఎవరైనా టూర్కి వెళ్తే కనుక చూడొచ్చు. ఇది చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇంకెక్కడికి ప్రయాణం పెట్టుకోకుండా డైరెక్ట్గా
ఇంటికి వచ్చేసామండి. రామాయణం మొత్తం అంతా వాల్ మీద చెక్కారండి. ఈయనండి ఎన్సిఎస్ ట్రస్ట్, ఈయన అధినేత అనుకుంటాను. శ్రీ రామనామ సమగ్ర చిత్రం అంట. కింద అవుట్ సైడ్ వచ్చేసరికి శ్రీచక్రం, గోశాల అన్నీ ఉన్నాయండి కింద. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుందన్నమాట. లైటింగ్ చూస్తే మాత్రం అవసరం ఇంకే చాలా బాగుంది. అందరూ చూడండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికైనా చూడాలంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా అడ్రస్ కావాలంటే నేను నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు వెళ్దాం అనుకుంటే కనుక ఈవినింగ్ 4:30 వెళ్ళండి. ఎవరైనా వెళ్దాం నైట్ టైం వెళ్ళండి. చాలా బాగుంటుంది చూడడానికి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. జై శ్రీరామ్.